హాయ్ హలో వెల్కమ్ టు చందమామ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో అనమాట. సో కుకింగ్ వీడియోలో అందరి ఫేవరెట్ ఐటెం ఏంటంటే స్వీట్స్. బాగా అందరికీ ఫేవరెట్ ఐటెం స్వీట్స్ కదా. మరి ఆ స్వీట్స్లో ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసుకునే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ముందుగా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని అందులో ఏ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అయినా వేసుకుని అందులో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా ఒక చపాతీ ముద్దలాగా మనం అనేది గులాబ్ జామున్ మిక్స్ అనేది చక్కగా ముద్దలే చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో మీరు చక్కగా కొద్దిగా వేసుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలా అని తక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా మనకి గులాబ్ జామున్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా వాటర్ అనేది కొంచెం చూసుకుంటూ వేసుకుని వీడియోలో చూపించే విధంగా చక్కగా ఒక ముద్దల్ని ఒక డవ్ షేప్లో మనం అనేది తయారు చేసుకోవాలి. డవ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాక దాన్ని ఒక 10 minutes రెస్ట్ పెట్టేసి మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు పంచదార పాకం ఎలా చేసుకోవాలో, షుగర్ సిరప్ అనేది మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మీరు ఏదైతే షుగర్ది పాకం చేయాలనుకున్నారో ఒక బౌల్ పెట్టుకోండి. అందులో ఒక గ్లాస్ పంచదారకి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని ఉంచుకుంటే ఒక 10 minutes తర్వాత మనకి చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకోవాలి. పాకం అనేది మరీ ముదురు పాకం రాకూడదు, అలాగని మరీ లేత పాకం లాగా ఉండకూడదు. కొంచెం స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక 5 minutes తర్వాత చూద్దాం. ఇంతలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ అది ముద్దలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఒకసారి బాగా మెత్తగా మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా అయితే పిండిని మిక్స్ చేసుకుంటామో అంత టేస్టీగా మనకు అనేవి గులాబ్ జామున్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా క్రాక్స్ లేకుండా చక్కగా ఉంటాయి. వీటిని చిన్న బాల్స్ విధంగా మనం చేసుకోవాలి. ఇలాగే ఆ డవ్ అంతా చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నీ మనం ఒక్కొక్కటి చక్కగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూసారుగా ఈ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ పంచదార పాకం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పాకం వచ్చిందో లేదో చూద్దాం. లైట్గా తీగ పాకం వచ్చింది కాబట్టి లైట్గా వచ్చింది. ఇంకొక 2 minutes అయితే మన పాకం వచ్చేస్తుంది. సో దీన్ని ఇంకొక పక్క స్టవ్ మీదకి మార్చుకొని ఈ స్టవ్ మీద మనం ఇంతలోపు గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి
ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాక ఆయిల్ అనేది మనం అందులోకి వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం ఈ ప్యాన్లో వేసుకుందాం. గులాబ్ జామున్ మునిగేలాగా ఆయిల్ అనేది మనం చూసుకొని వేసుకుందాం. ఈలోపు షుగర్ సిరప్ రెడీ అయింది, ఇంకోసారి చూద్దాం. ఓకే, మనకి సిరప్ అయితే మనకి పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ పౌడర్ అనేది అందులో యాడ్ చేసుకున్నాం.